ప్రహ్లాద్ సార్ ఒకటి అంటే మాకు దగ్గరే సార్ ఆయన మా చేతుల ద్వారా తీసుకోవడం జరిగింది. కొంతమంది దగ్గర గూగుల్ పే ఫోన్పే వేసినటువంటి కార్డులు ఉన్నాయి సార్, అవి కూడా చూపెట్టచ్చు. అయితే ఇక్కడ డిజిటల్ మైక్రో ఫైనాన్స్ అని కొత్తగా 2 బ్యాంకులు ఓపెన్ చేయడం జరిగింది సార్. అయితే ఎస్వి కృష్ణ సార్ జాదవ్ కృష్ణ సార్ గారు ముందు ఇక్కడ మన ఆదిలాబాద్ డిస్టిక్ వచ్చినప్పుడు అన్నాడట సార్, ఒక విషయం చెప్పాడు మాకు. ఏమంటే నేను ఆదిలాబాద్ డిస్టిక్ మొత్తం సెర్చ్ చేశాను, ఇక్కడ ముఖ్య ప్రాబ్లం ఏమున్నదంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, చదువుకున్న వాళ్ళు వెనుకబడి ఉన్నారు. కాబట్టి మన దగ్గర మన బ్యాంకులు ఓపెన్ చేస్తే ఇక్కడ చాలామంది ఉద్యోగం లేని వాళ్ళు వచ్చేసి ఉద్యోగం చేస్తారు కదా, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం కదా. అందుకోసం 2 బ్రాంచులు ఓపెన్ చేయడం జరిగింది సార్. ఒకటి ఉట్నూరులో, ఒకటి ఆదిలాబాద్లో. ఉట్నూరులో వచ్చేసి 180-90 మెంబర్స్ ఉన్నారు సార్. తర్వాత ఆదిలాబాద్ వచ్చేసి ఒక 180 మెంబర్స్ ఉన్నారు సార్. అయితే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 20,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. అయితే ఆయన సార్ జాదవ్ కృష్ణ సార్ అయితే మాకు తెలియదు సార్ ప్రజెంట్. అయితే ఆయన ఏం చేసిందంటే సార్, ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఆయన గెలిచిన వాళ్ళు అంటే మన ప్రహ్లాద్ సార్ కానీ, తర్వాత నారాయణ సార్ కానీ, ఇట్లాంటి మనుషులను పెట్టడం జరిగింది సార్. వాళ్ళ దగ్గర మేము అమౌంట్ ఇవ్వడం అనేది జరిగింది సార్. అయితే ఒకరి చొప్పున 20,000 అంటే ఒక 200 మంది. ఇప్పుడు బాధితులు ఏమంటే 500 మంది అవుతున్నారు సార్. 3 బ్రాంచ్లు ఓపెన్ అయినాయి సార్ ఇక్కడ అంటే ఆదిలాబాద్ ఒకటి, తర్వాత ఉట్నూరు ఒకటి, మన జైనూరు ఒకటి. అయితే నిన్నటి నుంచి రేపు శాలరీ ఇస్తా, ఎల్లుండి శాలరీ ఇస్తా అంటే మేము 2 నెలల నుంచి ఉన్నాం కదా సార్ అడ్మిషన్ అయితే. ఇంకా మాకు శాలరీలు లేవు సార్. ఇంటికి కూడా పోతే మేము స్టేటస్లు పెడుతున్నాం సార్, మా సార్ రిమ్స్కి ఇంతగానో దానం చేసిండు, మా సార్ ఇట్లా లోన్లు ఇస్తున్నారు, తక్కువ వడ్డీతో లోన్లు ఇస్తున్నారు అంటే స్టేట్లు పెట్టడం వల్ల మా చుట్టుపక్కల వాళ్ళు మాకు అడుగుతున్నారు సార్. ఏమంటే అరే మాకు లోన్లు కావాలంటే మేము ఏం చెప్పాలా సార్. అందుకోసం సార్లకు అడుగు సార్, మేము 3 నెలల నుంచి ఎంటీ ఉన్నాం, అందుకోసం మాకు శాలరీ కావాలంటే జూన్ నెల శాలరీ ఇస్తా బాబు అని చెప్పడం జరిగింది సార్. అయితే 1, 2, 3 ఇట్లా 4 వాయిదాలు పోయినాయి సార్. 4 వాయిదాల తర్వాత మాకు సార్ ఏమన్నాడంటే నిన్న వస్తాను చెప్పింది సార్. నిన్నటి నుంచి మా సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. వాళ్ళ చేతి కింద పనిచేసే మేనేజర్లు కానీ, పెద్దలు కానీ వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వడం లేదు. మాకు ఎటువంటి న్యాయం జరుగుతుందో అని ఆశిస్తున్నాం సార్. అంటే ఎటువంటికైనా మా 20,000 మాకు కావాలి సార్. అప్పో చేసి తీసుకొచ్చినాం సార్. ఇప్పుడు చేళ్ళల్లో పని చేసేటం సార్. ఇప్పుడు సడల్ 20,000 దొరకాలంటే కష్టం లేదు. ఇంట్లో పోతే ఏమైంది మీ జాబ్ ఎన్ని రోజులు ఇట్లా అని అడుగుతున్నారు సార్. ఉద్యోగం అన్నది లేదు సార్. మాకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పిండ్రు. పంచవటిలో ఒకరోజు ట్రైనింగ్ పెట్టిండ్రు. అది ప్లస్ ఏం చెప్పలేదు. ఓన్లీ బ్యాంక్ వాళ్ళు ఒకవేళ కస్టమర్ వస్తే మీరు ఎలా మాట్లాడాలి, ఏం చెప్పాలా, ఎలా మనం ఫైనాన్స్ ఇవ్వాలన్నట్టు మాకు కొద్దిగా చెప్పిండ్రు. అది ఒకటే రోజు మాకు ఇచ్చిండ్రు ట్రైనింగ్. వేరే రోజు ఏమి ఇవ్వలేదు. మళ్ళీ ఒకసారి ఉట్నూరులో ఫంక్షన్ ఉండే, అది ఓపెనింగ్ ఉండే, అయితే ఆడికి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒకసారి మన ఆఫీస్లోనే మీటింగ్ ఉండే. ఈ 3 మీటింగ్లు అయిన తర్వాత మళ్ళీ సార్కి అసలు కనిపించలేదు, మాకు రమ్మని కూడా చెప్పలేదు. వేరే వాళ్ళకి ఏ పోస్ట్ ఇస్తామన్న కొందరికి ఇచ్చింది. ఇక కొందరు టీమ్ లీడర్ కానివ్వండి, కొందరికి సూపర్వైజర్గా కానివ్వండి, అది ఇచ్చిండ్రు. పేమెంట్ మాత్రం ఒక్కళ్ళకి కూడా ఇవ్వలేదు ఇంతవరకు. ఎంత జీతం ఇప్పిస్తున్నారు అట్లా? మాకు ఇప్పుడైతే సార్ నుంచి 50,000 నా నుంచే మీకు ఇస్తున్నా అమ్మా అని చెప్పిండు. కానీ ఇంకా సాలరీ కాలేదు. ఇస్తామని చెప్పిండు. అందరికి 20-20 ఇస్తామని చెప్పిండు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.